నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సందీప్ గారు, మీరు ఏదైతే ఇద్దరు ఉమ్మడిగా అనౌన్స్ చేశారో అవి బీసీ సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపించి మీకు ఓట్లు కురిపిస్తాయి అనుకుంటున్నారు? ఒకటి. రెండు, ఈ భవన కార్మికుల అంశాన్ని కూడా చేర్చారు అందులో. సో అది మీ షణ్ముఖ సూత్రాల్లో ప్రధానంగా ఒకటి. మొదటి నుంచి కూడా మీరు ఆ అంశాన్ని చాలా స్ట్రెస్ చేస్తున్నారు జనసేన వాళ్ళు. రెండు. మూడు, ఇంత జరుగుతుంటే కూడా బీసీ నాయకులేమో బయటకు వచ్చేసి రామ్ రామ్ బాయ్ బాయ్ జగన్ అంటుంటే ఆయన నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా, వైజాగ్ వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తా అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. మూడు ఏం చెప్తారు? నమస్కారం మేడం. అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలకి, మన ఏబిఎన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా జనసేన పార్టీతో నమస్కారం తెలియజేసుకుంటూ, మహనీయుడు పూలే గారిని స్మరించుకుంటూ జైహో బీసీ అనే ఒక నినాదంతో నేను మొదలు పెడతాను మేడం. నిన్న జరిగింది బీసీ సదస్సు, లేదంటే కనుక బీసీ గర్జన అని చెప్పండి కానీ, జైహో బీసీ అని అన్న కానీ ఏం తీసుకున్నా కూడా మేము అంటే ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున కానీ, పవన్ కళ్యాణ్ గారి మా సిద్ధాంతాలను పాటించే వాళ్ళగా కానీ మేము ముందు బీసీలని ఓట్ల రూపంలో చూడటం మానేస్తాం మేడం. మేము ఎప్పుడు కూడా బీసీలు కేవలం ఓట్ల పరికరాలు మాత్రమే, ఓట్లు పడతాయని చెప్పనే అంటే కొత్త తరం రాజకీయ నాయకులుగా మేమైతే మాత్రం వాళ్ళని ఓట్ల రూపంలో కొంటే వాళ్ళ కష్టాలని ఏ విధంగా తీర్చాలి, ముందు మేము ఏ విధంగా సిద్ధపడుతున్నాం అనే విషయంపై మేము ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. సో కాబట్టి రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలని నమ్మే పవన్ కళ్యాణ్ గారు బీసీలకు సమగ్ర అభివృద్ధి, అదే విధంగా వాళ్ళ సుస్థిరత మీద ఎక్కువ ఆలోచిస్తాం మేడం. కాబట్టి ఈ నిన్న వచ్చిన 10 డిక్లరేషన్స్ ఏదైతే ఉన్నాయో అది 10 డిక్లరేషన్స్ కాదు. మాకు జనసేన పార్టీకి కానీ, టీడీపీ పార్టీకి కానీ బీసీల పట్ల డెడికేషన్ మాకు ఆ డిక్లరేషన్ ద్వారా మేము చూపించింది మా డెడికేషన్ అనమాట. ఎందుకంటే నేను గడిచిన దాదాపు 1 నెల రోజులుగా భీమిలి నియోజకవర్గంలో పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను మేడం. మార్నింగ్ 6:30కి మొదలుపెట్టి రాత్రి 9 వరకు పాదయాత్ర చేసిన సమయంలో నాకు అనేక మంది బీసీ సోదరులు, బీసీ మహిళలు కానివ్వండి, వాళ్ళ సమస్యలను తీసుకొచ్చారు. ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు వాళ్ళ సమస్యలను తీసుకొచ్చారు. అదే విధంగా వాళ్ళకి గతంలో పనిముట్లు ఇచ్చేవాళ్ళని చెప్పనేవాళ్ళు, కానీ ఈసారి ఆ పనిముట్లు అనేది లేకుండా పోయింది. వాళ్ళ స్వయం ఉపాధి కోసం మనకు కనీసం లోన్లు వచ్చేవి గతంలో, ఇప్పుడు ఆ లోన్లు లేకుండా పోయినాయి. నిజంగా మేడం మనకంటే చెప్తే చిన్నగా ఉన్న సమస్య అనిపిస్తుంది కానీ బీసీ సర్టిఫికెట్ లేక, ఆ కుల ధృవీకరణ పత్రం లేక ఎంతో మంది వితంతు మహిళలకి వాళ్ళ వితంతు పెన్షన్ అయిపోతుంది. మీకు నేను పాదయాత్రలో తెలిసింది ఏంటంటే, ఒక వితంతు పెన్షన్ ఒక మహిళ వాళ్ళ భర్త చనిపోయి 6 నెలలు అవుతుంటే ఆ భర్తకు సంబంధించి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్ కార్డు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారంట మేడం. సో ఈ విధంగా కుల ధృవీకరణ పత్రాన్ని అడ్డుపెట్టుకుని ఎంతో మందికి కొన్ని నెలలుగా వాళ్ళకి పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, ఈ నెక్స్ట్ మళ్ళీ విదేశీ విద్యా దీవెన కానివ్వండి, లేదు వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక కుల ధృవీకరణ పత్రం అనే విషయం లేకపోవడంతో కొన్ని నెలలుగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన దాంతో దాదాపు శాశ్వత కుల ధృవీకరణ పత్రం అనేది ఇట్ విల్ బి గేమ్ చేంజర్ అని నేను ఆలోచిస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా బీసీలకు సంబంధించి దేవాదాయ శాఖలో, అంటే మీకు దేవాలయాల్లో అక్కడ జరిగే ఆచారాల్లో వీళ్ళని మనకి ఎవరైతే చేతి వృత్తులు, కుల వృత్తుల్లో భాగమై ఉంటారో వాళ్ళని మనకి వాళ్ళని దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తాం మేడం. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. దేవాలయాల్లో అనేక వృత్తులు ఉంటాయి, దాంట్లో మీకు అనేక ఆచారాలు ఉంటాయి, దాంట్లో కుల వృత్తులు అనేవి మమేకం అయిపోయి ఉన్నాయి. వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి దేవాలయాల్లో వీళ్ళని మేము ఇంటిగ్రేట్ చేస్తాం ఎవరైతే. అదే విధంగా అవును ఇట్లా కల్చరల్ పాయింట్ మేడం. మనకి మన కల్చర్ లో కానివ్వండి, మన సంస్కృతిలో కానివ్వండి, ఈ చేతి వృత్తులు కానివ్వండి, కుల వృత్తులు కానీ ఒక భాగం. అది ఎప్పుడు కూడా మేము ఈ చేతి వృత్తులు చేస్తున్నాం అనే వ్యక్తులు ఎప్పుడు కూడా ఇప్పుడు అంటే దానికి చెప్పడానికి కానీ లేదా అంటానికి కానీ ఎవరు సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఇట్స్ బీన్ కల్చర్, ఇట్స్ బీన్ పార్ట్ ఆఫ్ అ కల్చర్. మీరు ఏ దేశంకి వెళ్ళినా కూడా వాళ్ళ కల్చర్ వాళ్ళు ఎంతగానో గౌరవించుకుంటారు. చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, వాళ్ళ కల్చర్ ని, వాళ్ళ వృత్తిని ఎప్పుడు కూడా ఎవరు చిన్నపరుచుకోరు మేడం. మన దౌర్భాగ్యం, మన భావ దారిద్ర్యం ఏంటంటే ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళని తక్కువగా చూడటం, వాళ్ళకి ప్రోత్సాహకాలు లేకపోవడంతో వచ్చే జనరేషన్ తర్వాత తరాల వాళ్ళు ఆ చేతి వృత్తులు ఆపేస్తున్నారు. మీకు బుడితి అనే గ్రామం తీసుకోండి మేడం, శ్రీకాకుళంలో బుడితి అనే గ్రామం తీసుకోండి. ఆ గ్రామంలో మీకు కాపర్ బుడిలో కొట్టే తయారు చేసే గంటలు తయారు చేస్తారు. అది వరల్డ్ ఫేమస్. నేను నా పిహెచ్డి చేస్తున్నప్పుడు వరల్డ్ బ్యాంక్ కోసం ఒక ప్రాజెక్ట్ బుడితికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ చేశాను. అక్కడ ప్రపంచం మొత్తం కూడా ఆదరించే బుడితిలో తయారు చేసే మీకు గంటలు కానివ్వండి, లేదు ఆ కాపర్ పంచలోహాల విగ్రహాలు కానివ్వండి ఎంతో ఫేమస్. కానీ మన రాష్ట్రంలో ఎంతమందికి తెలుసు మేడం బుడితి అనే గ్రామం? శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బుడితి అనే గ్రామం తెలీదు. అక్కడ అంటే అన్ని రకాలుగా మీకు ఆఖరికి చర్చిల్లో తయారయ్యే గంటలు కూడా అక్కడి నుంచి తీసుకెళ్తారు మేడం. ప్రపంచం మొత్తం వ్యాప్తంగా కూడా గుడుల్లో తయారయ్యే గంటలు అక్కడి నుంచి వెళ్తాయి. విశ్వకర్మలు వాళ్ళు తయారు చేస్తారు. మరి ఈ విధంగా ఉన్న వృత్తుల్ని కూడా మనం తక్కువ చేసుకుని చులకన చేసుకుంటా ఉంటే తర్వాత తరాలు వాళ్ళ చేతి వృత్తి ఇట్స్ ఆర్ట్ మేడం. అది ప్రతి ఒక్కరికి నేను చేయాలంటే నాకు రాదు. అది జెనెటికల్ గా రావాలి, చేతిలో కళ ఉండాలి, ఆ మాటలో ఆ స్పష్టత ఉండాలి. కానీ అది లేకపోవడంతో తర్వాత తరాలు వాళ్ళు కోల్పోతున్నారు. రేపు పొద్దున మెషిన్స్ వచ్చి చేస్తాయా?
చేతి తయారు చేసే మెషిన్స్ వచ్చి చేస్తాయా? ఇలా గనక మనం ప్రోత్సాహాలు చేయకపోతే రేపు పొద్దున మన భారత సంస్కృతి అనేది కోల్పోతున్నాడు. సో ఈ భారత సంస్కృతిలో అనుసంధానం చేస్తాం మేము కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో. అంతేకాకుండా మీకు విదేశీ విద్యాదీన మనకి షరతులు లేని విదేశీ విద్యాదీని తీసుకొస్తామని చెప్పి అన్నారు. అది కూడా ముఖ్యంగా కాకుండా వడ్డెర కులస్తులు ఎవరైతే క్వారీల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ క్వారీల్లో వాటా కల్పిస్తామని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. దాంతో పాటు గతంలోనే